హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్లీ కుకింగ్ వ్లాగ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు తయారీ విధానం చూద్దామండి. ముందుగా నేను కూరగాయలు మొత్తం తరిగి పెట్టుకున్నానండి. దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, పెద్దపాయలు అవి పక్కన పెట్టుకొని ఒక కుక్కర్లో గ్లాసున్నర కందిపప్పు వేసుకున్నానండి. వేసుకొని అవి కడిగి దానిలో నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు తరిగి పెట్టి పక్కన పెట్టుకున్న కూరగాయలన్నీ పప్పులో వేసుకోవాలండి. కూరగాయ ముక్కలన్నీ వేసినాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అయితే పప్పులో అందరు చింతపండు పెడతారు కదండి, నేను చింతకాయ పచ్చడి పెట్టానండి. చింతకాయ పచ్చడి వేయటం వల్ల పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమందికి తెలుసు, తెలియని వారి కోసం చెప్తున్నానండి. పప్పు స్టవ్ మీద పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. స్టవ్ ఆఫ్ చేసినాక పక్కన పోపు పెట్టుకోవటానికి ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దానిలో చిన్నులపాయ నలగొట్టి వేసానండి. చిన్నులపాయ ఫస్ట్ వేయటం వల్ల పప్పు మంచి స్మెల్ వస్తుందండి, టేస్ట్గా ఉంటుంది. చిన్నులపాయ వేగినాక ఎండుమిర్చి, తిరగమాత గింజలు, కరివేపాకు వేసానండి. తర్వాత పెద్దలపాయ, పచ్చిమిర్చి కూడా వేసానండి. పోపు వేగుతూ ఉంటుందండి. ఈలోపు కుక్కర్ మూత తీసి పప్పు గుత్తి పెట్టి తిప్పుకుందామండి. దానిలో కుక్కర్ మూత తీసి ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి తిప్పుకోవాలండి. దానిలో 1 స్పూన్ కారం వేసుకోవాలండి, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. తిప్పుకుందామండి. ఇప్పుడు మళ్ళా తిప్పినాక ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూస్తే నాకైతే సరిపోలేదండి, అందుకని మళ్ళీ 1/2 స్పూను ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని మళ్ళీ తిప్పుకోవాలండి. పక్కన పోపు వేగిపోయిందండి. ఆ పోపులో ఈ పప్పు వేసుకోవాలండి. అయితే నేను వేరే వాటర్ అయితే పోయలేదండి, అందుకని పప్పు వేసి స్టవ్ ఆఫ్ చేశానండి. వేరే వాటర్ పోసుకుంటే ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచాలండి, అప్పుడు బాగుంటుంది. నైట్కి సర్దిపడకుండా ఉంటుందండి. ఓకేనండి, అయిపోయిందండి పప్పు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు తయారీ విధానం అయిపోయిందండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.